అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే, సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న ఎవరి కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు, జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి. ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడొద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా, మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. అందుకని ప్రజల్ని నేను కోరుకునేది, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 నుంచి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది. కానీ అది ఒక్కోసారి మనం సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు, లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ RDXలు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది.